అందరికీ నమస్కారం. మన జీవితంలో గర్వం, గందరగోళం లేదా కొన్నిసార్లు ఏ దారీ తోచని నిస్సహాయత ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు సమాధానాల కోసం ఎక్కడ వెతుకుతాం? అసలు వేల ఏళ్ల క్రితం నాటి కథల్లో మన ఈనాటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా? సరే, ఈరోజు మనం అలాంటి 3 పురాతన కథల్లోకి ఓ ప్రయాణం చేద్దాం. వీటిలో దాగిన శాశ్వతమైన పాఠాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి కేవలం కథలు కాదన్నమాట, జీవితంలో దారి చూపే ఒక కంపాస్ లాంటివి. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం, అంతా ఫాస్ట్. ఇలాంటి టైంలో ఈ పాత కథల్లోని జ్ఞానం మనకు నిజంగా ఉపయోగపడుతుందా? ఈ కథలు నిజంగానే మనకు దారి చూపించగలవా? మనం ఈ విశ్లేషణ పూర్తి చేసేసరికి ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం మనకు దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. సరే, మనం మొదటి కథలోకి వెళ్దాం. సహస్రబాహు రాజు కథ. భక్తి అనేది చాలా శక్తివంతమైనది కదా, కాని అదే భక్తికి అహంకారం తోడైతే అప్పుడేం జరుగుతుంది? ఈ కథ ఆ ప్రమాదకరమైన కాంబినేషన్ గురించే మనకు చెబుతుంది. సహస్రబాహు రాజు అంటే మామూలు వ్యక్తి కాదు. ఆయన శివుడికి గొప్ప భక్తుడు. ఆయన భక్తికి హద్దుల్లేవు. దేవతలను మెప్పించాలని బంగారం, రత్నాలు, లెక్కలేనన్ని బహుమతులతో ఒక భారీ యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞ వైభవాన్ని చూసి సాక్షాత్తూ స్వర్గమే భూమిమీదకు వచ్చిందా అని అందరూ అనుకున్నారు. కాని ఒక్కోసారి గొప్ప భక్తి వెనకే అహంకారం కూడా దాగి ఉండొచ్చు. అయితే ఈ వైభవమంతా జరుగుతుండగా జమదగ్ని అనే ఋషి దేవతలను హెచ్చరిస్తాడు. హేయ్, ఆగండి! ఇది అహంకారంతో చేస్తున్న యజ్ఞం. ఇక్కడి ఆహారాన్ని అస్సలు స్వీకరించొద్దు అని చెబుతాడు. అంతే, ఆ మాటలు నేరుగా రాజు అహంకారానికి తాకాయి. నా భక్తిని ప్రశ్నిస్తావా అని కోపంతో ఊగిపోయిన ఆ రాజు వెంటనే ఆ ఋషిని బంధించాడు. చూడండి, ఇక్కడే భక్తి అనేది దారితప్పింది. రాజు చేసిన ఈ పనితో దైవిక బ్యాలెన్స్ దెబ్బతింది. ఇక చూడండి, చాలా ఆశ్చర్యంగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమై రాజుకు సహాయం చేస్తాడు. అంటే అధర్మానికి సపోర్ట్గా నిలుస్తాడనమాట. ఈ ఊహించని ట్విస్ట్తో దేవతలంతా కంగారుపడ్డారు. ఎప్పుడైతే మంచి చెడుల మధ్య గీత చెరిగిపోతుందో అప్పుడు దైవిక శక్తులు రంగంలోకి దిగాల్సిందే. దీంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. సో ఇక్కడ చూస్తే ఈ గందరగోళం ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. ఫస్ట్ రాక్షసుడు వచ్చి రాజుని విడిపిస్తాడు. తర్వాత దేవతలు జోక్యం చేసుకున్నందుకు ఆ రాక్షసునిని శిక్షిస్తారు. అంతటితో ఆగకుండా సాక్షాత్తు భగవంతుడే రంగంలోకి దిగి ఆ రాక్షసుణ్ణి పడగొడతాడు. ఫైనల్గా పరశురాముడి ఆజ్ఞతో మళ్లీ అదే రాక్షసుణ్ణి బంధిస్తారు. చూడటానికి అంతా ఒకదాని తర్వాత ఒకటి ఒక గందరగోళంలా అనిపిస్తుంది కదా, కాని ఇది కేవలం గందరగోళం కాదు. దీని వెనక ఒక పెద్ద పాఠముంది. భక్తికి అహంకారం తోడైతే అది చివరికి నాశనానికే దారితీస్తుంది. దైవిక న్యాయమనేది ఎలాగైనా ఎప్పటికైనా నిలబడుతుందని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. సరే, ఒక రాజు అహంకారం సృష్టించిన గందరగోళం నుండి ఇప్పుడు మనం కొంచెం ప్రశాంతమైన జ్ఞాన ప్రవాహం వైపు వెళ్దాం. ఇది ఒక్క వ్యక్తి కథ కాదు, తరతరాలుగా జ్ఞానాన్ని సజీవంగా ఉంచిన ఒక గొప్ప సంప్రదాయం. అదే గురు-శిష్య పరంపర కథ. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం పేర్ల లిస్టు కాదండి, ఇదొక జీవనదిలాంటిది. వ్యాసుని నుండి సూతునికి, వశిష్ఠుని నుండి వ్యాసునికి, అగ్నివేశుని నుండి భరద్వాజునికి, ఇలా జ్ఞానమనేది ఒక తరం నుండి ఇంకో తరానికి ప్రవహిస్తూనే ఉంది. ఇది పుస్తకాల్లో ఉండే డెడ్ ఇన్ఫర్మేషన్ కాదు. గురువు తన అనుభవాన్ని, జ్ఞానాన్ని, విలువలను అన్నిట్నీ శిష్యుడికి అందించే ఒక సజీవ ప్రక్రియ. ఈ వాక్యం ఈ సంప్రదాయం యొక్క మొత్తం సారాన్ని పట్టుకుంది కదా. జ్ఞానం గురువు నుండి శిష్యునికి ప్రవహించి తరతరాలను తీర్చిదిద్దుతుంది. నిజమే, ఈ గొలుసుకట్టులాంటి ప్రవాహం లేకపోతే మన సంస్కృతికి మూలమైన గొప్ప ఇతిహాసాలు, వేదాలు అన్నీ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవి. మన పూర్వీకుల జ్ఞానం ఈరోజు మనకు చేరిందంటే అది ఈ పవిత్ర బంధం వల్లే. ఇక మన చివరి కథ పాండవుల గురించి. అహంకారం గురించి, జ్ఞానం గురించి తెలుసుకున్నాం. కాని జీవితంలో అన్ని దారులో మూసుకుపోయినప్పుడు, పూర్తి నిరాశలో ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితేంటి? ఈ కథ స్నేహం, విశ్వాసం, ఇంకా సంక్షోభ సమయంలో దైవిక కరుణ ఎంత శక్తివంతంగా ఉంటుందో మనకు చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఒకే చోట 2 విభిన్న ప్రపంచాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అర్జునుడు కట్టిన పవిత్రమైన ఆశ్రమం. అక్కడ పాపాలను కడిగేసే ఒక సరస్సు ఉంది. అదొక శాంతికి నిలయం. కాని సరిగ్గా దాని పక్కనే
చీకటిలో ఒక భయంకరమైన రాక్షసుడు దాగి ఉన్నాడు. అంటే శాంతి, ప్రమాదం రెండూ పక్కపక్కనే ఉన్నాయన్నమాట. ఈ ప్రదేశం ఒక పెద్ద యుద్ధానికి వేదిక కాబోతోంది. పాండవులు చాలా ఆశతో ఆ పవిత్ర స్థలానికి వచ్చారు. అక్కడ స్నానం చేస్తే తమ పాపాలు పోతాయని నమ్మారు. కాని వాళ్ల విధి మరోలా ఉంది. వాళ్ళు అస్సలు ఊహించని విధంగా ఆ రాక్షసుడు ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ చంపేస్తాడు. ఏంటిది? ధర్మానికి ప్రతీకలైన పాండవుల కథ ఇలా విషాదంగా ముగిసిపోతుందా? ఒక క్షణం ఆలోచించండి. పాండవ వంశంలో ఎవ్వరూ మిగలలేదు. సున్నా. వాళ్ల పోరాటం, వాళ్ల త్యాగాలు అన్నీ ముగిసిపోయాయి. ఈ స్లైడ్లో ఉన్న ఈ జీరో ఆ సంపూర్ణమైన నిరాశను, నిస్సహాయతను చూపిస్తోంది. వాళ్ల ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఎప్పుడైతే అంతా అయిపోయింది అనుకుంటామో అత్యంత చీకటి క్షణంలోనే ఆశాకిరణం ఉదయిస్తుంది. వాళ్ల ప్రాణ స్నేహితుడు, వాళ్ల గైడ్ శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. ఆయన తన దివ్య శక్తితో ఆ రాక్షసుని చంపడమే కాదు, చనిపోయిన పాండవులందర్నీ తిరిగి బతికిస్తాడు. ఇది దైవిక స్నేహం, దైవిక కరుణ సాధించిన అంతిమ విజయం. ఎంత పెద్ద విపత్తు వచ్చినా విశ్వాసం మనల్ని కాపాడుతుందని ఈ సంఘటన నిరూపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ 3 వేర్వేరు కథల నుండి నేర్చుకున్న పాఠాలన్నిటినీ కలిపి ఒకసారి చూద్దాం. గర్వం, జ్ఞానం, కరుణ, ఈ 3 కాన్సెప్ట్స్ మనకిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? ఈ టేబుల్ మన ప్రయాణాన్ని చాలా చక్కగా సమ్మరైజ్ చేస్తోంది. సహస్రబాహుడి కథ మన లోపల ఉండే అహంకారం అనే శత్రువు గురించి మనల్ని హెచ్చరిస్తుంది. గురుశిష్య పరంపరేమో ఆ శత్రువుని గెలవాలంటే సరైన గైడెన్స్ ఎంత ముఖ్యమో చెప్తోంది. ఇక పాండవుల కథ మనం దారి తప్పిపోయినా సరే దైవిక కరుణ మనల్ని ఎప్పుడూ కాపాడుతుందని ఒక భరోసా ఇస్తుంది. చూసారా, ఈ 3 పాఠాలు ఒకదానికొకటి ఎంత బాగా కనెక్ట్ అయ్యాయో? ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ 3 శాశ్వతమైన పాఠాలలో అంటే గర్వాన్ని అదుపులో ఉంచుకోవడం, సరైన మార్గదర్శకత్వం కోసం వెతకడం, లేదా విశ్వాసంతో బలంగా ఉండడం, ఈ 3 మన ఈ ఆధునిక జీవితానికి ఏది అత్యంత అవసరమనిపిస్తోంది? దీని గురించి ఆలోచించడం మన అందరి బాధ్యత.